2026 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఐటమ్స్ చీపర్ కాబోతున్నాయి, ఏ ఐటమ్స్ కాస్ట్‌లర్ కాబోతుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ పర్సనల్ ఐటమ్స్ మీద ఇంతకుముందు 20% కలెక్ట్ చేస్తే అది ఇప్పుడు 10% అయింది. ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో 17 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ క్యాన్సర్ గాని, డయాబెటిస్ గాని ట్రీట్ చేస్తారు దీంతో. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఇప్పుడు మనకి చీపర్ కాబోతున్నాయి. ఫోన్స్, టాబ్లెట్స్, లెదర్ ఐటమ్స్, టెక్స్టైల్ ఐటమ్స్ అండ్ సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీస్ ఇవన్నీ చీపర్ కాబోతున్నాయి. అండ్ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి 1% నుంచి 3% ఇంపోర్ట్స్ అనేవి పెంచారు. ఏదైతే డ్యూటీ కూడా ఉండదు. ఫారెన్ ట్రిప్స్ మీద మనకి ఇంతకుముందు టీసీఎస్ అనేది 5%, 20% కలెక్ట్ చేస్తే అది ఇప్పుడు 2% అయిందనమాట. 7 డిసీజ్ డ్రగ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గించడం జరిగిందనమాట. అండ్ మైక్రో ఓవెన్ అనేది చీపర్ కాబోతుంది. సో ఏవైతే కాస్ట్లర్ కాబోతుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇంపోర్టెడ్ ఆల్కహాల్, సిగరెట్స్, పాన్, గుట్కా వీటి మీద అయితే మనకి సింటాక్స్ పడబోతుంది. అండ్ ఇంపోర్టెడ్ టీవీ ఎక్విప్మెంట్స్ కానీ, హై అండ్ కెమెరాస్ కానీ, లగ్జరీ వాచెస్ కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద మనకి పెరిగిందన్నమాట. సో ఫ్యూచర్స్ మీద 0.05% అనేది కలెక్ట్ చేస్తున్నారు అండ్ 0.15 అనేది ఆప్షన్స్ మీద కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. అండ్ కాఫీ మిషన్స్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. సో ఫెర్టిలైజర్స్, అమోనియం ఫాస్ఫేట్ అండ్ అమోనియం నైట్రేట్ ఫాస్ఫేట్ అనేది కాస్ట్లర్ కాబోతుంది. ఇది చాలా మందికి అయితే అవసరం ఉంటుంది. ఈ వీడియో షేర్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి.